Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది. అండ్ ఈరోజు వచ్చేసి మనకి థర్డ్ డే ఏప్రిల్ 5th మార్నింగ్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్స్ పేపర్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా మీరు అటెంప్ట్ చేసినటువంటి క్వశ్చన్స్ ఆధారంగా ఎన్ని మార్క్స్కి ఎంత పర్సంటైల్ వస్తుంది అనేది మన ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో జేఈ మెయిన్స్ అయితే గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నట్లయితే ఈసారి మాత్రం కొంచెం పేపర్ స్టాండర్డ్ కావచ్చు అలా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఈ మొత్తం గూడా ఈ 3 డేస్‌లో అయితే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ అనేది కొంత ఈజీ అన్నట్టుగా స్టూడెంట్స్ నుంచి వచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్. ఏదేమైనప్పటికి గూడా ఇది చాలా తక్కువ శాంపిల్స్‌తో తీసుకునేటువంటి అనాలిసిస్ కాబట్టి కొంత చేంజెస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ గూడా మనకి జేఈఈ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తాయన్నమాట. అయినప్పటికి గూడా కొంత ఎగ్జామ్ వచ్చేలోపు మనం ఎంత స్కోర్ వస్తుంది ఏందనేది కొంత అంచనా కొరకు మాత్రమే ఈ వీడియోస్ అని చెప్పేసి మీరు గమనించాలి. కాబట్టి ఈరోజు జరిగినటువంటి ఏదైతే మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఓవరాల్‌గా ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ పేపర్ వచ్చేసి మనకున్నటువంటి స్టూడెంట్స్ ఫీడ్‌బ్యాక్ ప్రకారం ఓవరాల్ ఈజీ టు మోడరేట్ అని చెప్పారు. పేపర్ వచ్చేసి చేయొచ్చు. కొంత టైం తీసుకున్నప్పుడు కూడా చేయొచ్చు. మనం ముఖ్యంగా ఫిజిక్స్ తీసుకున్నట్లయితే ఈజీ టు మోడరేట్ అని చెప్పారు. బట్ లెంథీ అన్నారు. కొంచెం కాలిక్యులేటివ్ పార్ట్ వచ్చింది. అండ్ ఇక్కడ 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 ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రియాప్టిక్స్ కావచ్చు, గ్రావిటేషన్, ఇట్లా మనకి ఆర్‌సీ సర్క్యూట్స్, ఈఎంఐ, మైక్రోస్కోప్ వీటన్నిటి మీద క్వెషన్స్ రావడం అనేది జరిగిందనమాట. అండ్ కమింగ్ టు కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ కూడా ఈజీ టు మోడరేట్ వెళ్ళింది. ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ మోర్ వెయిటేజ్ ఇచ్చారనమాట. స్టేట్మెంట్ క్వెషన్స్ కూడా ఎక్కువ వచ్చాయి. కొంత స్టూడెంట్స్‌కి ఎక్కువ ఆన్సర్స్ అనమాట. అంటే ఒకటి కంటే ఎక్కువ రైట్ ఆన్సర్స్ చూజ్ చేసుకుంటే కొంత కన్‌ఫ్యూజ్ అయ్యే అంశాలని చెప్పారనమాట. మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే కొంత స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. సో మోడరేట్ అండ్ లెంతీ అని వచ్చిందనమాట. స్టాండర్డ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, టైప్ క్వెషన్స్ అనేవి కూడా వచ్చాయన్నమాట. వెక్టార్ 3D 2 క్వెషన్స్ వచ్చాయి. ఫంక్షన్స్ నుంచి 2 క్వెషన్స్, లిమిట్స్ నుంచి 2 క్వెషన్స్ వచ్చాయని చెప్పేసి స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ అనమాట. ఇది మార్నింగ్ షిఫ్ట్. కొంత ఇప్పుడు జరిగినటువంటి షిఫ్ట్‌లలో ఇది కొంత ఈజీ అని స్టూడెంట్స్ అన్నారు. వారి యొక్క ఏదైతే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఫిఫ్త్‌లో జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్ యొక్క మార్క్స్ వర్స్ పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే 99.9% మీరు 225-230, 99.7 213-220, 99.5% 188-203 వరకు, 99% అయితే 180-185 వరకు, 98% అయితే 163-167, 97% అయితే 147-152, 96% అయితే 138-142 అనమాట. అదేవిధంగా 95% అయితే 130-135, 94% అయితే ఇక్కడ మీరు 120-125, 93కి అయితే 116-120 అనమాట. సో, ఇక్కడ వరకు మనకి కట్ ఆఫ్ ఉండే ఛాన్స్ ఉందనమాట ఓపెన్ కేటగిరీలో. ఇది మార్నింగ్ షిఫ్ట్ గురించి. అదేవిధంగా ఈవినింగ్ షిఫ్ట్ గనక మనం మాట్లాడినట్లయితే ఈవినింగ్ షిఫ్ట్ కూడా సో, ఓవరాల్‌గా మోడరేట్ పేపర్ అని చెప్పారనమాట. మార్నింగ్‌తో పోల్చినట్టయితే కొంత పేపర్ స్టాండర్డ్ అనేది పెరిగిందని చెప్పుకోవాలి. మ్యాథ్స్ వచ్చేసి ఓవర్ లెంథీ అని చెప్పారనమాట. మ్యాథ్స్ ఇక్కడ పిల్లల్ని కొంత ఇబ్బంది పెట్టినట్టుగా మనకి ఉన్న ఇన్ఫర్మేషన్. ఫిజిక్స్ తీసుకున్నట్లయితే మోడరేట్ సైడ్ వెళ్ళింది. సమ్ క్వెషన్స్ కాలిక్యులేటివ్, సమ్ నీడ్ థింకింగ్ అనమాట. కొన్ని అయితే థింక్ చేయాల్సినటువంటి అవసరం అయితే వచ్చింది. అండ్ డైమెన్షన్స్, లెంథీ క్వెషన్స్, రొటేషన్, టీక్యూ, ఎంఓఐ 2 క్వెషన్స్ వచ్చాయి. ఓకేనా. కరెంట్ ఎలక్ట్రిసిటీ మీద 1 క్వెషన్ వచ్చింది. రియాప్టిక్స్ మీద 2 క్వెషన్స్ ఇట్లా ఉందనమాట. కెమిస్ట్రీ తీసుకున్నట్లయితే కొంత ఈజీ టు మోడరేట్ వెళ్ళింది. సో, ఈజియర్ దాన్ జనరల్ అటెంప్ట్ అని చెప్తున్నారు స్టూడెంట్స్. అండ్ అయానిక్ ఈక్విలిబ్రియం ఒక క్వెషన్ వచ్చింది. సాల్ట్ అనాలిసిస్, సో బయోమాలిక్యూల్ నుంచి ఒక క్వెషన్ వచ్చింది. స్టేట్మెంట్ టైప్ క్వెషన్స్ 5-6 ఉన్నాయన్నమాట. కొంచెం ఎక్కువ వచ్చాయి. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ రైట్ ఆన్సర్స్ ఉంటాయి కదా కింద ఆప్షన్స్‌లో, అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టింది. అండ్ మ్యాథ్స్ అయితే మోడరేట్ టు లెంథీ వెళ్ళిందనమాట. వెక్టార్ 3D ఆహ్, 1 క్వెషన్ వచ్చి 2 క్వెషన్స్ వచ్చాయన్నమాట. కాలిక్యులస్, మ్యాట్రిక్స్ ఇవన్నీ ఇట్లా వచ్చాయన్నమాట. ఇది ఈవినింగ్ షిఫ్ట్. ఈరోజు జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్‌తో పోల్చుకున్నట్లయితే ఈవినింగ్ షిఫ్ట్ అనేది కొంత మోడరేట్ లెంథీ వెళ్ళిందని స్టూడెంట్ ఫీడ్‌బ్యాక్ అనమాట. దీని ప్రకారంగా మార్క్స్ వర్స్ పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే 99.9%కి 230-235, 99.5కి అయితే 190-200, 99%కి అయితే 176-180, 98%కి అయితే 158-163, 97కి అయితే 145-149, 96%కి అయితే 136-140, 95%కి అయితే 128-131, 94% అయితే 117-121, 93% అయితే 114-116, 92% అయితే 112-114, 91% అయితే 107-110, 90% అయితే 103-106 మార్క్స్ అనేది రావాలన్నమాట. ఇది ఈరోజు జరిగినటువంటి అయితే మనకి ఏప్రిల్ సెషన్ యొక్క 5th ఏప్రిల్‌లో జరిగినటువంటి మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్‌కి సంబంధించినటువంటి మార్క్స్ వర్సెస్ పర్సెంటైల్, అదేవిధంగా పేపర్స్ ఎలా స్టాండర్డ్స్ వస్తున్నాయని చెప్పేసి వీడియో అనమాట. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది. సో, రేపు ఎగ్జామ్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా రాయండి. ఎందుకంటే
మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసినటువంటి క్వెషన్స్ 1-5 క్వెషన్సే ఉంటాయి. మీరు మాక్సిమం జనవరి సెషన్‌లో ఎగ్జామ్స్ రాసారు కాబట్టి దాదాపు మంచిగానే పెడతారు. బట్ ఆ 5 క్వెషన్సే మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటది కాబట్టి, కొంత కాలిక్యులేటివ్‌గా, లాజికల్‌గా థింక్ చేసి ఆన్సర్స్ పెట్టండి తప్ప, అన్నెసెసరీగా ఎక్కువ నెగెటివ్ క్వెషన్స్ పెట్టొద్దు. అంటే మీకు రాని క్వెషన్స్‌ని ఎక్కువ మీరు రిస్క్ అనేది తీసుకోవద్దనమాట. సో, రేపటి పేపర్ అనాలిసిస్‌లో మళ్ళీ కలుద్దాం. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.